నేను నాకు అవార్డు వచ్చింది కూడా అప్పట్లో స్టేట్ అవార్డు 2009 కాకినాడ బీచ్ ఫెస్టివల్లో. ఆల్ టీవీ అవార్డ్స్ అవి. యాంకర్స్ కేటగిరీ లేదు ఓకే అందులో. అప్పట్లో మన ఓలేటి పార్వతీశం గారు, వాసిరాజు ప్రకాశం గారు, జయప్రకాష్ గారు వీళ్ళందరూ ఈ ఏమంటారు జడ్జెస్ ఉంటారు కదా, సెలక్షన్ కమిటీలో ఉన్నారు. ఉన్నప్పుడు అప్పట్లో నేను 24 ఫ్రేమ్స్ అనే ఒక ప్రోగ్రాము రెగ్యులర్గా పొద్దున్నే మన ఇంట్లో మన ఊళ్ళో గుళ్ళోని సుప్రభాతం అంతా చూడండి ఆ టైప్లో టీవీ పెడితే ఫస్ట్ నేనే ఉండేవాడిని. ఎందుకంటే నేను జెమినీ టెలివిజన్ ఎంప్లాయీ. అక్కడే రోజు 24 ఫ్రేమ్స్లో ఒక గెస్ట్, ఒక యాక్టర్ నేను ఉండేవాళ్ళు. సో మరి అలా ఎవరికి ఐడియా వచ్చిందో, సో వాళ్ళు కూడా పాపం సినిమా టీవీల్లో పనిచేస్తున్నారు, వాళ్ళు రోజు కనపడి ఇసికించేస్తున్నారు. ఏ రకంగా వాళ్ళు గుర్తించారో కానీ అప్పటికి ఉన్న సుమ గారు ఫీమేల్ యాంకర్గా అవార్డు, తర్వాత నాకు మేల్ యాంకర్గా కాకినాడ బీచ్ ఫెస్టివల్లో సబితా ఇంద్రారెడ్డి గారి పేరు మీద ఆ కేటగిరీ పెట్టి మేల్ యాంకర్, ఫీమేల్ యాంకర్ అక్కడ స్టార్ట్ అయిందండి. తర్వాత ఇంకా రకరకాల కళా సంస్థల నుంచి నా భాష వల్ల కానీ, నా ఇంటర్వ్యూస్ వల్ల కానీ, నా ప్రోగ్రామ్స్లో ఉన్న కంటెంట్ వల్ల కానీ ఒక 5-6 అవార్డ్స్ తీసుకున్నా. చిన్న చిన్నవి చాలా